ప్రైజ్ ది లార్డ్. 9వ కీర్తన 10వ వచనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. మనము చాలా సందర్భాల్లో దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటామేమో, కానీ తను ఆశ్రయించే వారిని దేవుడు విడవడట. ఎంత చక్కని వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చాడో చూసారా. జీవితంలో ఆయా సందర్భాల్లో మనం ఒంటరితనానికి గురైనప్పుడు, ప్రతికూల పరిస్థితులు గురైనప్పుడు, ఊహించని విధంగా మన జీవితంలో సమస్యలు దాడి చేసినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని బాధపడిపోతూ ఉంటాం. దేవుడు విడిచిపెడితే మన జీవితం ఎంత నష్టానికి దారి తీస్తుందో కదా. దేవుడే విడిచిపెట్టేస్తే మన జీవితం ఎంత శాపగ్రస్తంగా మారిపోతుందో కదా. సౌలు దేవుని చేత విడవబడ్డాడు. ఎందుకంటే ఎక్కడో గాడిదలు వెతుక్కుంటున్న వారిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు జనాంగాన్నంతటికి రాజుగా చేస్తే దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కానీ, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కానీ, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను కానీ సౌలు ఇవ్వలేకపోయాడు. అవిధేయత చూపించాడు, అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, దురాత్మలను ఆశ్రయించాడు, కర్ణ పిశాచులను ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించలేదు. లోకాన్ని, బలాన్ని, డబ్బును, ఆస్తులను, అంతస్తుల్ని ఆశ్రయించాడు, కానీ దేవుని ఆశ్రయించలేదు. అందువల్ల దేవుని చేత విడవబడ్డాడు. నిజంగా అతని జీవితం ఎంత భ్రష్టు పట్టిపోయిందో, ఎంత ఘోరమైన అంతానికి వెళ్ళిపోయిందో మనకు తెలుసు. కానీ దావీదు మాత్రం దేవుని ఆశ్రయిస్తూనే వచ్చాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు ఆయన జీవితంలో తలెత్తిన, ప్రభువా నేను నిన్ను విడవనయ్యా అని ప్రభువునే పట్టుకున్న దావీదును దేవుడు విడవలేదు. దేవుడు తను ఆశ్రయించేవారిని ఎప్పుడూ విడవడు. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి చూడు. మనుషులు నమ్ముకున్నట్టు కన్నా, రాజులు నమ్ముకున్నట్టు కన్నా యెహోవాను ఆశ్రయించటం మేలని వాక్యంలో ఉంది. నువ్వు ఆయన నామం ఎరిగిన దానివి అయితే నమ్ముకుంటావు, ఆయన ఆశ్రయిస్తావు. ఆయన ఆశ్రయించినప్పుడు నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప మాత్రం మనల్ని విడిచిపోదు. ఖచ్చితంగా ఆయన నీకు తోడుండి ఆయన నడిపిస్తారు. నేను చక్కని గమ్యానికి చేరుస్తారు. నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తారు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కష్టంలో, నష్టంలో నీకు తోడుగా ఉండి వాటి నుంచి విడిపించి నేను దీవెనకరంగా మారుస్తారు. ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. సమయంలో అయ్యా, నిన్ను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టనని చెప్పావు. నీ బిడ్డలు ఎవరిని విడిచిపెట్టద్దు. కష్టాల్లో, నష్టాల్లో తోడుగా ఉండి బిడ్డలో గొప్ప విడుదలనిచ్చి మేలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.